సాధారణంగా హీరోయిన్లను చిత్ర బృందమే సెలెక్ట్ చేస్తుంది. మూవీలో సదరు పాత్రకు ఎవరు కరెక్ట్గా సరిపోతారనే విషయంపై దర్శక నిర్మాతలు చర్చించి ఫైనల్గా ఓ భామని సెలెక్ట్ చేస్తారు. స్టార్ హీరోల సినిమాలకైతే అదే ప్రాసెస్. ప్రతిభతో పాటు రెమ్యునరేషన్ విషయాలు కూడా చర్చించాల్సి ఉంటుంది. కాబట్టి చాలా వరకు కథానాయికల ఎంపిక చిత్ర బృందం చేతిలో ఉంటుంది. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం తొలిసారి ఓ హీరోయిన్ని తీసుకోవాల్సిందిగా యూనిట్కి సిఫార్సు చేస్తున్నాడట. తన నెక్స్ట్ చిత్రంలో ఆమెని కథానాయికగా ఎంపిక చేయాలని పట్టుబడుతున్నాడట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? మరెవరూ కాదు, కాజల్ అగర్వాల్. బాబీ దర్శకత్వంలో తాను చేయబోతున్న 27వ సినిమాలో హీరోయిన్గా కాజల్ని తీసుకోవాలని తారక్ కోరుతున్నాడట. ఈ హీరో ఎందుకింత పట్టుబడుతున్నాడంటే ఆమెతో కలిసి చేసిన 4 సినిమాలు మంచి విజయం సాధించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ సాధించాయి. టెంపర్, బాద్షా, బృందావనం చిత్రంతో కాజల్ అతని సరసన నటించగా జనతా గ్యారేజ్లో ఆడిపాడింది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.